వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసదేవి మ్యారేజ్ బ్యూరో. ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు రెండు హైదరాబాద్ నుండి సంబంధాలు వచ్చాయండి. ఒకటి అబ్బాయిది, ఒకటి అమ్మాయిది. సో ఈ సంబంధాల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారు 42 సంవత్సరాలు. సో ఈయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఈయనకు విడాకులు అయిపోయింది. ఒక పాప ఉంది, లివింగ్ విత్ హిమ్. ఆ పాప అయితే ఆయనతోనే ఉంటుంది. సో వాళ్ళ వైఫ్తో డైవర్స్ అయిపోయిందండి. సో ఈయన వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, హైదరాబాద్లోనే ఉంటారు. వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి బీసీ కుమ్మరి క్యాస్ట్. ఎవరైనా కుమ్మరి క్యాస్ట్లో వధువు ఉంటే, ఒకవేళ విడాకులై ఉన్నా, భర్త చనిపోయి ఉన్నా కూడా, పిల్లలు ఉన్నా కూడా ఇతను చేసుకుంటారు. ఇతని ఏజ్ వచ్చేసి 40+ కాబట్టి ఎవరైనా 35 ఇయర్స్ నుండి స్టార్ట్ అయ్యే వధువు కుమ్మరి క్యాస్ట్లో ఉంటే మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి. ఒకవేళ మీరు కుమ్మరి క్యాస్ట్ కాదు, వేరే బీసీ కమ్యూనిటీలో ఉన్నారు, ఈ ప్రొఫైల్ మీకు నచ్చింది అనుకుంటే మీరు చెప్పొచ్చు. బీసీలో ఉన్న వీరు చేసుకుంటారు. ఓకేనా అండి. ఇతనికి ఓన్ హౌస్ హైదరాబాద్లోనే ఉంది, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. సో ఈరోజు వచ్చిన హైదరాబాద్ నుండి ఇంకొక సంబంధం హర్షిత గారు. హర్షిత గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1999. హర్షిత గారు 13వ తారీఖు 1వ నెలలో జన్మించింది. జాన్ 13వ తారీఖు జన్మించింది. హర్షిత హైట్ వచ్చేసి 5.3. సో ఈ హర్షిత వచ్చేసి బీటెక్ చదువుకుంది. మొదటి మ్యారేజ్. వీళ్ళ కులం వచ్చేసి చారీసు, విశ్వబ్రాహ్మణ చారీసు. సో ఈ అమ్మాయికి పేరెంట్స్ అంతా, ఈ అమ్మాయికి మొదటి మ్యారేజే. 2 అక్కయ్యలు ఉన్నారు. అక్కయ్యలు కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్. సో వీళ్ళ నాన్నగారు బిజినెస్ చేస్తారు, గోల్డ్ బిజినెస్ చేస్తారు. అమ్మగారు హౌస్ వైఫ్. అమ్మాయి బీటెక్ కంప్లీట్ అయిపోయింది. మొదటి మ్యారేజ్ వరుడు ఎవరైనా ఉంటే, మీరు గోల్డ్ స్మిత్ వర్క్ చేస్తున్నా కూడా మినిమం డిగ్రీ బీటెక్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఖచ్చితంగా హైదరాబాద్ లోకల్లోనే చూస్తున్నారు హర్షిత వాళ్ళ ఫ్యామిలీ. సో వాళ్ళ నాన్నగారు ఈ ప్రొఫైల్ గురించి రిజిస్టర్ చేసుకున్నారు. ఎవరైనా కమ్మరి క్యాస్టు, వడ్ల క్యాస్టు, విశ్వబ్రాహ్మణ్స్లో, కంసాలి, ఈ కేటగిరీలలో ఉంటాయి కదా, దీంట్లో వీళ్ళ కమ్యూనిటీలో అందులో ఎవరున్నా ఈ ప్రొఫైల్ మీకు మ్యాచ్ అయితే మీరు మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేస్తే ఈ ప్రొఫైల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు వచ్చిన 2 సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి రేపు మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి. నమస్తే.